మరొక కొత్త పార్టీ తెర మీదకు రాబోతోంది. జగన్కు పోటీగా విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రారంభించబోతున్నారు. ఏపీలో సరికొత్త రాజకీయాలకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తాను అంటూ ఇప్పటికే విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఆయన ఈరోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. కొత్త రాజకీయ పార్టీకి స్వామి ఆశీస్సులు తీసుకున్నానని చెప్తున్నారు. ప్రజల కోసం ప్రజాపక్షంగా నిలబడేందుకు రాజకీయ పార్టీ పెడుతున్నాను అంటున్నారు. అసెంబ్లీ పార్లమెంట్లో తన వాయిస్ బలంగా వినిపిస్తానంటున్నారు విజయసాయిరెడ్డి. ప్రజల తరపున ఒక లాయర్గా బాధ్యతాయుతమైన ప్రతినిధిగా పనిచేస్తానంటున్నారు. ఈ నెలలో రాజకీయ పార్టీ ప్రణాళిక ప్రకటిస్తానంటూ విజయసాయిరెడ్డి చెప్పారు. విజయవాడ వేదికగా భవిష్యత్ రాజకీయ కార్యాచరణను ఆయన వెల్లడిస్తానంటూ కూడా చెప్తున్నారు. సో విజయసాయిరెడ్డి అసలు ఏమంటున్నారు, ఎలాంటి ప్రకటన చేశారు, ఆయన మాటల్లోనే చూద్దాం. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజాపక్షంగా ప్రజల గొంతుకు వినిపించేందుకు ప్రజావాణిని అటు పార్లమెంటుకు కానీ అసెంబ్లీలకు కానీ తీసుకెళ్లేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రజల తరఫున అటు లాయర్గా కానీ ప్రతినిధిగా కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయానికి, సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో దేవదేవులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వర్షాభావం లేకుండా, ఎల్నినో ప్రభావం లేకుండా రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలనని, ఆహార కొరత, ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం అన్నటువంటిది లేకుండా ఉండాలనని కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. ఇక్కడ రాజకీయాలకు తావులేదు కాబట్టి ఈ యొక్క మాసంలోనే నేను తదుపరి రాజకీయ ప్రణాళికని పత్రికాముఖంగా పాత్రికేయ మిత్రులతో విజయవాడలో పాలుపంచుకోవడం జరుగుతుంది. సో ప్రజల కోసం, ప్రజలతో నడిచేటువంటి ఒక రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయడమే ఆయన ఉద్దేశంగా కనపడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక సరికొత్త పార్టీ రాబోతోంది. మరి ఇది ఏపీకి మాత్రమే పరిమితం కాబోతోందా? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ప్రకటించే అవకాశం ఏమైనా ఉందా? ఆయన మెయిన్ మోటివ్ ఏంటి? పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత అఫ్కోర్స్ ప్రజాసేవ అని చెప్తారు, బట్ కాకపోతే ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక రాజకీయ ఎజెండా ఉండడం సహజంగా మనం చూస్తూ ఉంటాం. మరి ఆయన ఎజెండా ఏంటి? వైసీపీ నుంచి బయటకు వచ్చారు, ఎంపీ పదవి నుంచి వచ్చేసారు, విభేదించి బయటకు వచ్చారు. కాబట్టి మరి వైసీపీ మీద పోరాటం కూడా ఆయన ఉద్దేశం అవుతుందా రాజకీయ పార్టీ ద్వారా? దీంతో పాటు కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదు, గతంలో ఆయన మొదట్లో బయటకు వచ్చిన తర్వాత వైసీపీ నుంచి నేను ఇక వ్యవసాయం చేసుకుంటానన్నారు. ఒకసారి ఏమో ఒక న్యూస్ ఛానల్ పెడతారంటూ వార్తలు విన్నాం. ఇప్పుడు రాజకీయ పార్టీ అని చెప్తున్నారు. దీంతో పాటుగా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ కూడా ఆయన మొదలు పెడుతున్నారు అంటూ ఇప్పటికే, ఈవెన్ ఆయన మాటల్లో కాకపోయినా ఇప్పటికే సర్కిల్స్లో మనకి వినిపిస్తున్న మాట, ఇటు మీడియా సర్కిల్స్లోనూ అటు రాజకీయ సర్కిల్స్లో కూడా ఆయన ఒక పెద్ద డిజిటల్ ప్లాట్ఫామ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది అని కూడా సమాచారం అందుతోంది. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. లెట్స్ నో మోర్ డీటెయిల్స్. కృష్ణమోహన్, ఇప్పుడు సరికొత్త పార్టీకి సంబంధించి ఇంకా ఏమైనా సమాచారం అందుతోందా? విజయసాయిరెడ్డి అసలు పార్టీ ఎందుకు పెడదాం అనుకుంటున్నారు? అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ చూస్తే చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేశారు, వైసీపీలో ఉన్నారు, ఎంపీగా పనిచేశారు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఆయనకి ఇంకేదైనా సపోర్ట్ ఉందా? ఈ రాజకీయ పార్టీ కొత్తది పెట్టడానికి బ్యాక్గ్రౌండ్లో ఇంకెవరైనా మద్దతు ఇస్తున్నారా? లేకపోతే వైసీపీ మీద కోపంతోనో, జగన్ మీద కోపంతోనో ఏమైనా పోటీగా ఒక కొత్త రాజకీయ శక్తిగా ఎదగాలని ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఆయన కార్యాచరణ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? విజయసాయిరెడ్డి రాజకీయ పార్టీ పెట్టబోతున్నారని కథనం ఆర్టీవీ మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రాలు కూడా చెప్పింది. ఆ రోజు అది అవుతుందా కాదా అని చాలా మంది చెప్పారు. లేదు, ఈ రోజు తిరుమల సాక్షిగా ఆయన అఫీషియల్ గా ఆయనే చెప్పే ప్రయత్నం చేశారు. నేను రాజకీయ పార్టీ పెట్టబోతున్నాను, అది విజయవాడలో ఈ నెలలోనే ప్రకటించబోతున్నానని కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో
కొత్త తరం రాజకీయ పార్టీని, సరికొత్త పార్టీని ఇక్కడ పెట్టబోతున్నాను. ప్రజల తరఫున ఒక లాయర్ గా పనిచేశాను, లేదు ఒక ఆడిటర్ గా సేవలు అందించాను. మరోవైపు పార్టీ తరఫున కూడా తను ఏం చెయ్యాలో అనుకుంటున్నది చాలా క్లియర్ గా చెప్పి ప్రయత్నం చేస్తాను అని చెప్పి శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయన మాట్లాడిన పరిస్థితిని మనం చూసాం. ప్రజల కోసం ప్రజాపక్షంగా కూడా ఎందుకే ఈ రాజకీయ పార్టీ ఉండబోతుంది. అసెంబ్లీ పార్లమెంట్ లో తన వాయిస్ ను బలంగా వినిపిస్తాం. ప్రజల తరఫున ఒక లాయర్ గా బాధ్యతమైన ప్రతినిధిగా పనిచేస్తే ఈ నెలలో రాజకీయ పార్టీ ప్రణాళిక ప్రకటిస్తానంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. అయితే దీని వెనకాల ఏంటి, ఎందుకోసం ఈయన రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు? జగన్ కి వ్యతిరేకంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారా, లేదు కుటుంబ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీని పెట్టబోతున్నారా అనే అంశాలు సరే ఆలోచిస్తే, ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంత బీజేపీ టచ్లోకి వెళ్ళిపోయారు. ఆయన బీజేపీతో కలిసి పని చేయాలనుకునే అనిపించారు. కానీ అక్కడ కొంత వర్క్ వస్తాల. మరోవైపు తర్వాత ఆయన మీద ఇంట్లో దాడులు జరగడం, ఈడీ రైట్స్ జరగడం, ఇవన్నీ కూడా చూసాం. ఆ రోజు కూడా ఆయన క్లియర్ గా చెప్పారు, నన్ను ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకిస్తూ నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు కాబట్టి ఆ ప్రయత్నంలో తాను ఏందో అనేది నిరూపించుకుంటానని చెప్తూనే ఆయన ముందు ఒక టీవీ ఛానల్ ని స్టార్ట్ చేస్తానని చెప్పారు. అది కూడా అఫీషియల్ గా ప్రకటించారు. తర్వాత రాజకీయ పార్టీ కూడా పెట్టబోతున్నారు అనేది ఆర్టీవీ ముందుగానే క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేసింది. అది ఇది కూడా క్లియర్ అయింది కాబట్టి ఇప్పుడు ఆయనే స్వయంగా చెప్పారు, బహుశా నెలాఖరు లోపల విజయవాడలో ఆయన రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. అది ఒక జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ పార్టీ పెడుతున్నారా, లేదు ఇతర ఇప్పుడు ఆయన ఒక సొంతంగా రాజకీయ పార్టీని పెడుతున్నప్పుడు అన్ని పార్టీలను వ్యతిరేకించాలి కదా. కొత్తగా అన్ని రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న ఆహారం ఏంటి అనేది చూడాల్సిన నేపథ్యం కూడా కనపడుతుంది. మరి అది ఎంతవరకు ఆయన పార్టీ పెట్టి సక్సెస్ అవుతారు, తన బలాబలగాలు ఏంటి, ఒక రాజకీయ పార్టీని పెట్టి నిలబెట్టడం అంటే ఈ రోజుల్లో చాలా చిన్న విషయం కాదు. చూడాలి దాన్ని ఏ విధంగా వర్కౌట్ చేస్తారనే అంశాన్ని మనం చూడాల్సిన పరిస్థితి. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ కాస్ట్లీ కదా కృష్ణమోహన్. ఇప్పుడు రాజకీయాల్లో ఒక మెంబర్ గా నిలబడడానికే 100 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఒక ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా, అలాంటిది ఒక రాజకీయ పార్టీనే పెట్టాలి అంటే ఇంకా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని, చాలా శ్రమ ఉంటుంది. అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి వెనక ఎవరైనా సపోర్ట్ ఉండడానికి అవకాశం ఉందా, ఏదైనా సపోర్ట్ ఉందా, లేకపోతే ఆయనే సొంతగా పెడుతున్నారా, మనకేదైనా సమాచారం ఉందా, ఎలా విశ్లేషించుకోవచ్చు? బేసిక్ గా ఈరోజు రాజకీయ పార్టీ ఒక ఎస్టాబ్లిష్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అది పార్టీని దానికి వెనకాల ఆర్థికపరమైన వ్యవహారాలు చాలా పెద్ద స్థాయిలో జరగాలి, దానికి ఒక బలగం ఉండాలి, దానికి ఒక టీం పనిచేయాలి, దానికంటూ వ్యూహం చేసే వాళ్ళు ఉండాలి, కార్యకర్తలను నమ్మించగలగాలి, తన వైపు పార్టీ క్యాడర్ ని తిప్పించుకోగలిగే ప్రయత్నం చేయాలి, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. సో అటువంటి అంటే కొంత వైసీపీలో ఆయనకి కొంత బలం ఉంది. వైసీపీలో ఆయన కొంత క్రియాశీలకంగా పనిచేశారు కాబట్టి కొంత క్యాడర్ ఆయన వైపు తిరుగుతుందా లేదా. కానీ సాయిరెడ్డిని నమ్ముకొని పార్టీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన కోసం ఎంతమంది వస్తారు, ఆయన్ని నిలబెట్టి ఆయన బ్యాక్ ఎండ్ లో వర్కౌట్ చేస్తారా లేదా అనే అంశాన్ని కూడా మనం చూడాలి. కానీ వైసీపీలో విజయసాయి రెడ్డి చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆయన ముక్కుసిటిగా ఉంటారు, ఏదైనా కుండబద్దలు కొట్టేటట్టుగా మాట్లాడతారు, ఎక్కడ రాజీ పడని మనస్తత్వం, స్ట్రైట్ గానే మాట్లాడేస్తుంటారు అన్ని విషయాలు కూడా. సో అటువంటి పరిస్థితుల్లో ఆయనకి అభిమానులు ఉన్నారు, ఆయనకంటూ ఒక టీం కూడా పనిచేసే ప్రయత్నం ఉంది. కానీ ఈ పార్టీ నిలబెట్టి పార్టీని ఆంధ్రప్రదేశ్ లో ఎంత దూరం తీసుకురాగలరు, ఎన్ని స్థానాల నుంచి పోటీ చేయగలరు, పోటీ చేయగలిగిన ప్రయత్నం చేయగలరా లేదా అనే అంశాన్ని కొంత చూడాలి. మరి అది ఆయన ప్రకటించిన తర్వాత దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. అంటే ఇప్పుడు జగన్ నుంచి సపరేట్ గా వచ్చేసారు, వైసీపీ నుంచి బయటకు వచ్చారు కాబట్టి అక్కడ అవమానం జరిగిందని కూడా అన్నారు కాబట్టి ఆ అగ్రెషన్ ఏమైనా కారణమా ఈ పార్టీ పెట్టడానికి? వైసీపీ నష్టపరచే ఉద్దేశం కూడా, అంటే పూర్తి ఉద్దేశం అదే కాకపోయినప్పటికీ కూడా అలాంటి ఇంటర్నల్ ఎజెండా ఏమైనా ఉండడానికి అవకాశం ఉందా అనే చర్చ కూడా ఉంది. నందు ఇక్కడ ఒకటి, ఆయన జగన్ గురించి ఈ రోజు వ్యతిరేకంగా మాట్లాడాల. ఆయన జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్ల జగన్ ఏ విధంగా నష్టపోతున్నాడు, తాను ఏ విధంగా నష్టపోయాను, తాను ఏ విధంగా అవమానాలు గురయ్యాను అనే అంశం మీద ఆయన చాలా సార్లు మాట్లాడిన పరిస్థితి. కానీ జగన్ లాంటి నాయకుడు, పోరాటం చేసే నాయకుడు, ఆయన అడుగుల్లో ఆయన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.
దానికి కారణం ఆ చుట్టూ ఉన్న కోటరీ అని చెప్పే ప్రయత్నం చెప్పారు చెప్తే మిగతా అంశాల మీద ఆయన ఇక్కడ మాట్లాడారు. కాకపోతే ఆ కోటరీలో ఉన్న కొంతమంది వ్యక్తులను అయితే టార్గెట్ చేస్తూ చాలా క్లియర్ గా ఈ వ్యవహారం అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. తాను ఆ కోటరీ అవమానాలను తట్టుకోలేకనే నేను పార్టీలో నుంచి బయటికి వచ్చేసాను అని చెప్పే ప్రయత్నం కూడా చేశారు. సో డెఫినెట్ గా ఆ బాధ కూడా సాయిరెడ్డితో ఉంటుంది. ఎందుకంటే పార్టీ కోసం పార్టీ అంటే వైసీపీ పార్టీ పునాదుల్లో ఉన్న నాయకుల్లో ఈయన కూడా ఒకటి. డెఫినెట్ గా దాంట్లో ఏమీ ఆలోచన లేదు. బ్యాక్ ఎండ్ లో ఆయన చేసిన కష్టం కావచ్చు, ఆయన చేసిన ఇది కావచ్చు, అందరికీ తెలిసిందే. దగ్గరుండి చూసిన వాళ్ళందరికీ ఆయన ఎటువంటి స్ట్రాటజీ చేసేవాళ్ళు, ఢిల్లీలో ఆయన ఏ విధంగా చక్రం తిప్పేవాళ్ళు, ఆయనకున్న పలుకుబడి ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసాం. బట్ అది ఇప్పుడు ఆయన సొంతంగా నిలబెట్టి సాధించడంలో వర్కౌట్ అవుతుందా కాదా అనే అంశాన్ని మనం చూడాలి. దాని ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. బట్ ఎనీహౌ మరి పార్టీ అనౌన్స్మెంట్ ఆయన నోటి నుంచి వచ్చింది కాబట్టి తర్వాత జరగబోయే పరిస్థితులు ఏ విధంగా చూస్తారు అనేది మనం ఒకసారి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. బట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనే అంశాన్ని అంటే స్కోప్ ఎంతవరకు ఉంది కృష్ణమోహన్? ఇప్పుడు ఏపీలో కీలకమైన ఇక్కడ ప్రధానంగా ఏపీ రాజకీయాలు చూస్తే ద్విముఖ పోటీకి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఒకవైపు బలంగా ఎవరైనా ఉన్నారంటే మిగతా 2-3 కలిసి ఇంకో వైపు ఉండాల్సిన పరిస్థితి తప్ప త్రిముఖ పోటీ కానీ లేదంటే 4-5 ఓట్లు చీల్చుకోవడానికి కానీ పెద్దగా స్కోప్ లేని రాజకీయ సమీకరణాలు అక్కడ ఉంటాయి కదా. అలాంటి చోట ఇప్పటికే కొన్ని చిన్న చిన్న జై భారత్ నేషనల్ పార్టీ లాంటివి, జేడీగా పెట్టిన పార్టీ లాంటివి కూడా చిన్నవి ఉన్నాయి. కాంగ్రెస్ ఏమో ఉందో లేదో అన్నట్లుగా అక్కడ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఒక కొత్త పార్టీ తెర మీదకి రావడం అంటే ఆయన ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందనా, లేకపోతే ఏదైనా ఒక పర్టికులర్ రీజియన్ని టార్గెట్గా చేసుకొని ఆ ప్రాంతంలో ఇన్ఫ్లుయెన్స్ చూపించుకుంటూ ఉండే అంటే అలాంటి స్ట్రాటజీ ఏమైనా ఉందా? అంటే సాయిరెడ్డి ఒక బలంగా ఒక మాట నమ్ముతున్నారు. ఆయన తన మిత్రులతో కూడా చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక స్కోప్ ఉంది, కొత్త పార్టీకి స్కోప్ ఉంది బలంగా. ఆ స్కోప్ ని నేను పూరించగలను అనే నమ్మకం ఆయన వ్యక్తం చేస్తున్నారు. బహుశా ఆయనకి ఆ ఆలోచన గట్టిగా ఉన్నట్టుంది. ఎందుకంటే ప్రజలు జగన్ పార్టీ మీద లేదు ప్రస్తుతం ఉన్న కూటమి మీద విసిగిపోయారు. కొత్త పార్టీ కానీ స్ట్రాంగ్ గా రాగలిగితే వర్కౌట్ అవుతుందని తన నాయకులతో తన స్నేహితులతో కూడా ఆయన పదే చెప్తున్నారు. ఆ యాంగిల్లో ఆయన బలంగా నమ్ముతున్నారేమో. ఆ స్కోప్ ఉందా అనే పరిస్థితులు చూడాలి. రాజకీయ సమీకరణాలు ఎప్పటికీ ఏ విధంగా మారితే మనం చెప్పలేము. బట్ ఆయన ఆలోచన ఆ దిశగా ఉంది. అందుకే ఆయన పదే చెప్తుంటారు ఆంధ్రప్రదేశ్ లో కొత్త పార్టీకి స్కోప్ ఉంది. కానీ ఇప్పటికీ చాలా కొత్త పార్టీలు పెట్టారు, చాలా మంది చాలా రాజకీయ పార్టీలు పెట్టారు. మరోవైపు ఏబి వెంకటేశ్వరం లాంటి వ్యక్తులు కూడా ఆయన కూడా ఒక రాజకీయ పార్టీని పెట్టి నేను కూడా స్కోప్ లో ఉన్నాను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు రామచంద్ర యాదవ్ లాంటి వ్యక్తులు ఇప్పటికే పార్టీ పెట్టి గతంలో పోటీ చేశారు, కొంత ఓటింగ్ శాతాన్ని తెచ్చుకోగలిగారు. తర్వాత ఇప్పుడు ప్రధానంగా ఉన్న కూటమి కలిసి పోటీ చేస్తుంది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి ప్రధానంగా ఉంది. మరోవైపు వైసీపీ ఇండివిజువల్ గా పోటీ చేసే ప్రయత్నం చేస్తుంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. వీటన్నిటికీ ప్రిపరేషన్స్ ఉన్నాయి. ఇటువంటి సిచ్యువేషన్స్ లో మరి కొత్త రాజకీయ పార్టీకి ఎంత స్కోప్ ఉంది అనేది చూడాలి. మరి దాన్ని వీళ్ళందరినీ కాదని తన వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేస్తాడా లేదా అనేది ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి. ఏ విధంగా ముందుకు సక్సెస్ అవుతారనేది చూడాలి. మరి అది సాయిరెడ్డి వ్యూహం ఏంటి, సాయిరెడ్డి వెనకాల ఎవరైనా బలమైన శక్తులు ఉన్నాయా, ఆయనే శక్తిగా మారి అందరినీ నడిపి తన వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేస్తారా అనే అంశాన్ని చూడాలి. అంటే చివరిగా కృష్ణమోహన్, ఏ పార్టీ అయినా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కీలక ప్రధాన పార్టీలు వైసీపీ కానీ, టీడీపీ కానీ, ఇప్పుడు జనసేన కానీ, కాంగ్రెస్ ఆర్ బీజేపీ, ఏ పార్టీకైనా సరే విజయసాయిరెడ్డి పార్టీ పెట్టడం వల్ల డైరెక్ట్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఎంత? అంటే ఒక పర్టికులర్ సామాజిక వర్గం ఓట్లు కానీ, లేకపోతే ఏదైనా పర్టికులర్ రీజియన్లో మేజర్ ఇన్ఫ్లుయెన్స్ చూపించే పరిస్థితి కానీ, లేదంటే ఆ పార్టీలు కొంచెం జాగ్రత్త పడే పరిస్థితి కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా ఈయన విజయసాయిరెడ్డి అనౌన్స్మెంట్ తర్వాత? అంటే బహుశా నేను అనుకోవడం లేదు. కారణం ఏంటంటే ఇప్పటికే కొన్ని అంటే రాష్ట్రంలో క్యాస్ట్ పరంగా కావచ్చు, లేకపోతే అభిమాన పరంగా కావచ్చు, ఏ పార్టీకి ఆ పార్టీ క్యాడర్ సెట్ అయిపోయింది. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఒక రెడ్డి సామాజిక వర్గంకి
వెళ్ళే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఇంకో రకంగా ప్రయత్నం దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారా, లేకపోతే అందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తారా అనేది ఇంకా ఆయన స్టెప్స్ ని బట్టి ఉంటుంది. ఆయన ఏ విధంగా ముందుకు వేస్తారు, ఆయన ఏ విధంగా అడుగులు వేస్తారు, తన రాజకీయ వ్యూహం ఏంటి, ఆ వ్యూహంలో ఏం ప్రకటించబోతున్నారు అనే దాన్ని బట్టి చేయాలి. అయితే ఒకటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాస్ లీడర్, చంద్రబాబు ఒక మాస్ లీడర్, పవన్ కళ్యాణ్ ఒక మాస్ లీడర్, ఎవరికి వాళ్ళకి ఒక సెగ్రిగేషన్ ఉంది. అటువంటి టైంలో ఇప్పుడు సాయిరెడ్డి ఎంతవరకు ప్రజల్ని ఆకర్షించుకోగలరు, ఎంతవరకు పబ్లిక్ ని తన వైపుకు తిప్పుకోగలడు అనే అంశం మీదనే ఆధారపడి ఉంటుంది, తను వేసే స్టెప్స్ మీద ఆధారపడి ఉంటుంది. చెప్తే ఇప్పుడు జంజీ బ్యాచ్ ఏదైనా అట్రాక్ట్ చేయగలడా, జంజీ ఇప్పుడు కొత్తగా జంజీ ఇంపాక్ట్ చాలా ఎక్కువ కనపడుతుంది. ఇప్పుడున్న ప్రధాన పార్టీలు కూడా వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో జంజీని ఏమైనా అటాక్ చేయడానికి తనకి ఏమైనా స్కోప్ ఉందా, ఆ దిశగా ఆయన ఏమైనా అడుగులు వేసే ప్రయత్నం చేస్తారా చూడాలి. దాన్ని బట్టి కానీ పూర్తి వివరాలు మనం ఇప్పుడే చెప్పలేము. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద విజయసాయి రెడ్డి నేను పార్టీ పెడతాను అని ప్రకటించారు. ఇప్పుడు ఈ విషయం గురించి చర్చ నడుస్తోంది. అయితే ఆయన మోటివ్ ఏంటి, ఆయన టార్గెట్ ఏంటి? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా అఫ్కోర్స్ ప్రజాసేవ, సమాజ ఉద్ధరణ ఇలాంటివే ప్రధానమైనటువంటి టార్గెట్స్ ఉంటాయి, అంటే లక్ష్యాలుగా ఉంటాయి. కాకపోతే ఖచ్చితంగా ఇంకేవో కొన్ని టార్గెట్స్ అయితే ఉంటాయి. అంటే ఏదో ఒక పార్టీకి బలమైన పోటీగానో, ఇంకో పార్టీకి కొంచెం మద్దతుగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఒక పర్టిక్యులర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ని ప్రాంతాలని డెవలప్ చేయాలన్న ఉద్దేశం, బలమైన ఉద్దేశంతో వచ్చేవాళ్ళు ఉంటారు. ఇప్పటికే మనం చూస్తున్నాం, బీసీలకు అనుకూలంగా కొంతమంది రాజకీయ నాయకులుగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఒక పర్టికులర్ రీజియన్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాంతం డెవలప్మెంట్ మాకు ముఖ్యం. రాయలసీమ గురించి మనం ముఖ్యంగా చూడొచ్చు. మాకు ఆ ప్రాంతం డెవలప్మెంట్ ముఖ్యం, అక్కడ వెనకబడిపోతుంది అని అక్కడ ప్రాంతాన్ని డెవలప్ చేసే ఉద్దేశంతో కొంతమంది రాజకీయాల్లోకి రావడం, లేదంటే ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళని మనం చూసాం. సుదీర్ఘంగా ఆయనకి సర్వీసెస్లో, పబ్లిక్ సర్వీసెస్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను పబ్లిక్ సర్వీస్ ఇంకా బాగా చేయాలనుకుంటున్నానని చెప్పి ఆయన రాజకీయాల్లోకి రావడం. లోక్సత్తా జయప్రకాష్ నారాయణని మనం చూసాం. సో ఇలా ఏదో ఒకటి, ఒక బేస్ అనేది ఉంటుంది. మరి విజయసాయి రెడ్డి పరిస్థితి ఏంటి అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంట్గా, వన్ ఆఫ్ ది మోస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్, అందులో డౌట్ లేదు. బాగా చదువుకున్న వ్యక్తి, మంచి స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి, చార్టెడ్ అకౌంటెంట్గా వైఎస్ కుటుంబానికి చాలా ఆప్తుడు. వైఎస్ఆర్ మరణం తర్వాత నెమ్మదిగా పార్టీలో జగన్కి దగ్గరగా ఉండి బాగా ఎదిగారు, ఎంపీగా ఉన్నారు 2 సార్లు. అలాగే ఎంపీగా ఆయన మంచి రికార్డు కూడా ఉంది ఆయనకి. కాకపోతే ఇప్పుడు ఇక వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనే ప్రశ్న చాలా రోజుల నుంచి ఉంది. ఒకసారి నేను వ్యవసాయం చేసుకుంటా అన్నారు, ఒకసారి ఏమో లేదు నేను రాజకీయాల్లోకి వస్తా అన్నారు, ఇంకోసారి మీడియా ఛానల్ పెడతారని చెప్పేసి వార్తలు వచ్చాయి. మొత్తం మీద ఇప్పుడైతే రాజకీయ పార్టీకి సంబంధించి ఒక ప్రకటన చేశారు. అండ్ ఇప్పటికే బ్యాక్గ్రౌండ్లో ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని డెవలప్ చేయడానికి సన్నాహాలు చేశారు అంటూ కూడా తెలుస్తోంది. సో ఎంపీగా చేశారు కాబట్టి ఇక ఏదో ఒక రోజు సీఎంగా చేయాలన్న కల ఉందా, లేకపోతే ఇన్ని రోజులుగా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఇక రాజకీయాల్లోనే కొనసాగాలి చివరి వరకు అన్న ఆలోచనలో ఉన్నారా? ఎవరి మీదైనా కోపంతో కానీ, ఇంకెవరి మీదైనా ప్రేమతో కానీ రాజకీయాల్లోకి వస్తున్నారా? హూ ఇస్ బిహైండ్ దిస్ స్టెప్? ఇది చాలా కీలకమైన ప్రశ్న. విజయసాయి రెడ్డి దగ్గర ఒక రాజకీయ పార్టీని నడిపే డబ్బులు ఉన్నాయా? ఇవాళ రేపు రాజకీయాలు చాలా కాస్ట్లీ. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటేనే 10 కోట్లు, ఒక ఎంపీగా చేయాలంటే 100 కోట్లకు పైనే మనం ఇప్పుడు చూస్తున్నాం. పార్టీలు పెద్ద ఎత్తున లావాదేవీలు చేస్తున్నాయనే చర్చలు మనం ఎప్పుడూ వింటూ ఉంటాం. అలాంటిది మరి ఇప్పుడు ఆయన ఒక పార్టీని రన్ చేయాలంటే, అందులోనూ విస్తృత స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రన్ చేయాలి అంటే ఆ పార్టీ కార్యాలయాలు కావాలి, ఆ పార్టీకి ఫండ్స్ ఇచ్చేవాళ్ళు కావాలి, ఆ పార్టీని మేనేజ్ చేయడానికి కార్యకర్తలు కావాలి, లేదంటే కీలకమైన ప్రాంతాల్లో ఒక క్యాడర్ని బిల్డ్ చేసేటువంటి నాయకులు కావాలి, చిన్న స్థాయి నాయకులు. సో ఇవన్నీ కూడా అవసరం. మరి వాటన్నిటికీ చాలా ఖర్చు అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. అఫీషియల్గా ఈసీకి చూపించే లెక్కలు వేరు, అలాగే రియల్గా అయ్యేటువంటి ఖర్చులు వేరు. అది అందరికీ తెలిసిన విషయమే. మోర్ ఆఫ్ ఆయన ఫినాన్షియల్ స్టేటస్ చూస్తే 2024లో ఆయన మొత్తం ఆస్తుల విలువ అరౌండ్ 40 crores లోపే కనిపిస్తుంది మనకి. 36.52 crores ఓవరాల్గా చూస్తే ఎలక్షన్ అఫిడవిట్లో ఇచ్చినటువంటి
ఆయనే స్వయంగా ఇచ్చినటువంటి ఆస్తుల విలువ అది. సో మరి ఆ ఆస్తులు సరిపోతాయని ఆయన భావిస్తున్నారా? బ్యాక్గ్రౌండ్లో ఇంకెవరైనా ఉన్నారా? అదిగో విజయసాయిరెడ్డి చేసినటువంటి ఒక ట్వీట్ కూడా నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఏప్రిల్లో ఆయన చేసినటువంటి ట్వీట్ ఇది, మీరు కింద చూడొచ్చు. April 11th, 2026. సో డియర్ ఫ్రెండ్స్, వెరీ సూన్ we will be launching a digital media platform for news in Telugu, Hindi and English. This platform will be balanced, unbiased and committed to the truth. తెలుగు, హిందీ అలాగే ఇంగ్లీష్ 3 లాంగ్వేజెస్లోనూ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్, మీడియా ప్లాట్ఫామ్ని నేను లాంచ్ చేస్తాను. ఇది అన్బయాస్డ్గా ఉంటుంది, కమిటెడ్ టువర్డ్స్ ట్రూత్ ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పినటువంటి పోస్ట్ అది. Our aim is to give a voice to the people and highlight real issues that matter to the common man, women, youth, farmers, workers and the unprivileged. So the platform will remain independent and will not align with any political party. ఏ పార్టీకో సంబంధం ఉండదు, సామాన్య ప్రజల గొంతుకై మేము నిలుస్తాం అని చెప్తున్నారు. After a successful launch, we also plan to launch a Telugu satellite news channel with the same vision and values. The name of the platform will be announced soon. Stay tuned అంటూ అప్పుడు ఏప్రిల్లో చేసినటువంటి ఒక ట్వీట్ అక్కడ నేను మీకు చూపిస్తున్నాను స్క్రీన్ మీద. ఒక మీడియా ఛానల్ని నేను లాంచ్ చేస్తాను, హిందీ, ఇంగ్లీష్, తెలుగులో ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ముందుగా, ఆ తర్వాత ఒక శాటిలైట్ ఛానల్ కూడా నేను పెట్టబోతున్నాను. అన్బయాస్డ్గా ఉంటుంది, సామాన్యుల కోసం మేము కృషి చేస్తాం, నిజానికి నిలబడతాం, నిజానికి వెన్నుదన్నుగా నిలబడతాం అంటూ ఆయన రాసుకొచ్చిన ట్వీట్ ఇప్పుడు నేను చదివి వినిపించాను మీకు. సో ఆల్రెడీ ఆ వర్క్ నడుస్తుంది ఇప్పటికే మీడియాలో. యాజ్ ఏ మీడియా పర్సన్ మాకున్నటువంటి సమాచారం కూడా ఇప్పటికే బ్యాక్గ్రౌండ్లో వర్క్ నడుస్తుంది. సో ఇప్పుడు రాజకీయ పార్టీ గురించి కూడా అనౌన్స్ చేసేశారు. సో ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఫార్ములా, రాజకీయాల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ ఫార్ములా ఏంటి అంటే ఒక మంచి మీడియా ఛానల్ పెట్టుకోవడమో, లేదంటే కొన్ని మీడియా ఛానల్ సపోర్ట్ తీసుకొని, డబ్బులు ఇచ్చి మీడియా ఛానల్ సపోర్ట్ తీసుకొని, అంటే ప్రాక్టికల్గా బిహైండ్ ది స్క్రీన్ ఏం జరుగుతుంది అనేది నేను చెప్తున్నాను. చాలా రాజకీయ పార్టీలకు సంబంధించి ఫండింగ్ చేయడం ద్వారా ఆ ఛానల్ సపోర్ట్ ద్వారానో, లేదా ఓన్గా ఫండింగ్ చేసి ఒక ఛానల్ పెట్టుకోవడం ద్వారా తర్వాత రాజకీయ పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకొని ఆ ఛానల్ సపోర్ట్తో ఆ పార్టీని గ్రో చేయాలి అనే ఆలోచన. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఫార్ములా. అవునన్నా కాదన్నా, ఏ పార్టీకి ఆ పార్టీ సొంత మీడియా అనేది ఉండడం ఇప్పుడు ఇవాళ రేపు చాలా కామన్గా మనం చూస్తున్నాం. ఏపీలో మనకు తెలిసిందే, అందరికీ తెలిసిందే. ఇన్ఫ్యాక్ట్ ఏపీలో అయినా తెలంగాణలో అయినా ఎవరెవరికి ఏమేమి పేపర్లు ఉన్నాయి, ఎవరెవరికి ఏ మీడియా ఛానల్స్ మద్దతుగా ఉన్నాయి అనేది మనందరికీ తెలిసిందే. సో ఒక బహిరంగ రహస్యం అది. ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా అదే ఫార్ములాని ఇంప్లిమెంట్ చేయబోతున్నారా అనే ప్రశ్న. సో చూస్తుంటే అవును అనిపిస్తుంది. కాకపోతే హూ ఈజ్ ఫండింగ్ బ్యాక్గ్రౌండ్లో? ఈ రాజకీయ పార్టీకైనా సరే ఒక న్యూస్ ఛానల్ పెట్టాలన్నా అంత సాధారణమైన విషయం కాదు. చాలా ఖర్చుతో కూడుకున్న పని, కోట్లతో కూడుకున్న పని. అది పెద్ద డిజిటల్ ప్లాట్ఫామ్ అయినా, ఒక న్యూస్ ఛానల్ అయినా, అందులోనూ రాజకీయ పార్టీ కూడా అంటే కొన్ని 10 కోట్లు కావాల్సిన అవసరం ఉంటుంది బేసిక్గా. ఇంకొంచెం అయితే 100 కోట్లు. మరి అంత ఖర్చు ఎవరు పెడుతున్నారు? విజయసాయిరెడ్డి పెడుతున్నారా, లేకపోతే వెనక ఇంకెవరైనా ఉన్నారా? హూ ఈజ్ బిహైండ్ దిస్ ప్లాన్? ఇదే అతిపెద్ద ప్రశ్న. అండ్ హౌ హీఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ అనేది కూడా ఇంకో ప్రశ్న వస్తుంది. మరి ఇంతకుముందు కృష్ణమోహన్ చెప్పినట్లుగా ఏ పార్టీ అయినా ఇప్పుడు విజయసాయిరెడ్డి అనౌన్స్మెంట్ తర్వాత కొంచెం ఉలిక్కి పడిందా, ఎవరైనా కొంచెం అలర్ట్ అవుతున్నారంటే ప్రస్తుతానికైతే పెద్దగా లేదనే చెప్పాలి. ఆయన మోటివ్ ఏంటి, ఆయన స్ట్రాటజీ ఏంటి అనేది తెలిసిన తర్వాత ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది చూడాల్సిన అవసరం ఉంది. సో వాట్స్ యువర్ ఒపీనియన్?